చంద్రబాబుపై 2 ఏళ్ల నాటి రాళ్ల దాడి కేసులో వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. 2022లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పైన జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 17 మంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ క్రమంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైకాపా నేతలే ఈ కుట్రకి కీలకమైనటువంటి వ్యక్తులని, ఈ కుట్ర వాళ్లే చేశారనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్, అదేవిధంగా ఆయన సోదరుడు ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాథమికంగా ఇదంతా దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం 4 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారం రాబట్టారు. ఆ తర్వాత మిగతా వాళ్ళని కూడా విచారించేందుకు, అదేవిధంగా మిగతా వారిని ఎవరైతే ఈ 17 మంది ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వారి కోసం గాలిస్తూ ఉన్నారు. ఒక్కసారి కేసు పూర్వాపరాలు చూసినట్లయితే 2022 నవంబర్లో అప్పుడు బాదుడే బాదుడు అనే కార్యక్రమంలో పాల్గొని అప్పుడు ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నందిగామలో పర్యటిస్తూ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో అక్కడకు వచ్చినటువంటి కొందరు కార్యకర్తలు పూలు చల్లుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే రాయి ఒకటి ఆయన చంద్రబాబు కాన్వాయ్ పైన వచ్చింది. త్రుటిలో అక్కడి నుంచి ఆ కాన్వాయ్ కొద్దిగా తప్పుకోవడంతో గాయం వెనకాల ఉన్నటువంటి గన్మెన్కి గాయమైంది. అయితే ఈ దాడి వెనకాల కుట్ర ఉందని ఆ రోజే తెదేపా నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలీసులు ఫిర్యాదు తీసుకొని అప్పుడు పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారనేటువంటిది ప్రస్తుతం మనకి ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 324 సెక్షన్తో కేసు నమోదు చేసి అక్కడ విచారణలో కూడా పక్షపాతంగా విచారణ చేశారనేటువంటిది తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే అక్కడ విద్యుత్తు స్తంభించి ఆ విద్యుత్తు స్తంభించినప్పుడే అక్కడ దాడి చేయాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక పథకం వేశారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అప్పుడు విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని కాకుండా వేరే వారిని, విద్యుత్ సిబ్బందిని విచారించారు అనేటువంటిది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఎందుకు ఈ విధంగా పక్షపాతంగా వ్యవహరించారు, కేసుని నీరు కార్చేందుకే చేశారనేటువంటిది తెలుస్తూ ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే దాడి ఘటనలో కేసులు నమోదు విషయంలో కూడా కేవలం 7 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఈ 324 సెక్షన్ పెట్టి తాత్కాలికంగా దాన్ని అలా కొనసాగించారు. అయితే దర్యాప్తు కూడా దాదాపు తూతూ మంత్రంగానే చేశారనేటువంటిది తెలుస్తూ ఉంది. అప్పుడు తెదేపా నేతలు కొంత వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలతోటి, అక్కడ దొరికినటువంటి సీసీ ఫుటేజ్ వాటితోటి కొంతవరకు ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ప్రాథమికంగా కొన్ని పేర్లు చెప్పిన పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. బెజవాడ కార్తీక్, పరమి కిషోర్లు అక్కడ ఉన్నారని, జెండా చెట్టు వద్ద ఉన్న జెండా దిమ్మె వద్ద ఉన్నారని, అక్కడ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి కవరు ఒకటి ఉంది, అందులో రాళ్ళు ఉన్నాయని, దాడి వాళ్లే చేయించారు అనేటువంటిది అప్పుడు తెదేపా నేతలు కూడా ఆరోపించిన పరిస్థితి. అయినా సరే పోలీసులు దీని మీద శ్రద్ధ చూపలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడము, అక్కడ నందిగామ పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయటంతో కొంత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు బెజవాడ కార్తీక్, పరమి కిషోర్తో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. అయితే మిగతా ఈ 17 మంది ఓవరాల్గా ఉన్నటువంటి ఈ 17 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే 4 ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి, స్థానికంగా అధికారంలో ఉన్నటువంటి నేతలే కీలకంగా దీంట్లో వ్యవహరించారని తెలుస్తుంది. పోలీసులు కూడా అప్పుడు కేవలం రాయి పూలలో నుంచి వచ్చిందా లేకపోతే ఎవరైనా వేశారా అనేటువంటిది సందేహం వ్యక్తం చేశారు. దాని మీద పూర్తి స్థాయి శ్రద్ధ చూపలేదా అనేటువంటిది మనకి
స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఇదంతా ఒక్కసారి ఆ సినారియో మనం చూసుకున్నట్లయితే ఆ కాన్వాయ్ వచ్చే సమయంలో హఠాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవటము, ఆ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలోనే ఈ రాయి వచ్చి తగలటము, అదేవిధంగా దీన్ని ఇంకా విసిరేందుకు కొన్ని అక్కడ కవర్లో ఉంచారు అనేటువంటి ఆరోపణలు కూడా అప్పుడు తెదేపా నేతలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదంతా ఒక కుట్రపూరితంగానే ఒక పథకం ప్రకారమే దాడి జరిగి గట్టిగా గాయపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేశారనేటువంటిది తెలుస్తుంది. దీనికోసం ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో తేలిన విషయాలకి అనుబంధంగా పోలీసులు ఈ 324తో పాటు సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, 104(7) అదేవిధంగా ఈ 307 హత్యాయత్నము, 324 అదేవిధంగా 332 అనే 353 ఇవి కూడా సెక్షన్లు పెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి వారిని గాయపరచడం, గన్మ్యాన్కి గాయమవడంతో దానికి తగిన సెక్షన్లు కూడా ప్రస్తుతం నమోదు చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా నిందితులు ఎవరనేది స్పష్టంగా పూర్తి స్థాయిలో మేము విచారించి ఖచ్చితంగా వారిని పట్టుకుంటాము, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి స్థానిక నేతలే ఈ విధంగా చేయించారనేటువంటిది వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు తీవ్రస్థాయిలో ఇక్కడ విచారణ జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.